నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం హెలికాప్టర్ లో కొండగట్టు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన జనసేనానికి అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామిపై తనకు అపారమైన భక్తి ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 2009లో హుస్నాబాద్ రోడ్ షోలో కరెంట్ షాక్ నుంచి ఎలా బయటపడ్డానో తనకిప్పటికీ ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. కొండగట్టు తనకు పునర్జన్మ ఇచ్చిందని, అంజన్నే తనను కాపాడారని పేర్కొన్నారు. 35.19 కోట్లతో టీటీడీ నిధులతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం సత్రంకు శంకుస్థాపన చేశారు. కొండగట్టులో గిరి ప్రదక్షిణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం సంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం మంగళాశాసన బలైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సమేత శ్రీ వెంకటేశ భగవానకే జై. పవనసుత వీర హనుమానకే జై. కొండగట్టు ఆంజనేయ స్వామి భగవానకే జై. కొండగట్టు దీక్షా విరమణ మండపం ఈ సత్రం భూమి పూజకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ప్రత్యేకించి మీద వస్తూ ఉన్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007. సో మేమిద్దరం, మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు. కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు, స్నేహితులు వీళ్ళందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం. పట్టాదారు పాసు పుస్తకం దశాబ్దాలుగా కొనసాగుతున్న కార్యక్రమమని, దాన్ని మళ్లీ నిర్వహించడానికి కారణం భూ రికార్డుల వ్యవస్థలో వచ్చిన సంస్కరణలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కలెక్టరేట్ లో రైతులకి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. వ్యక్తులు శాశ్వతం కాదని, రైతులు, భూమి శాశ్వతం అనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వ ముద్రతో పాస్ పుస్తకాలను అందిస్తున్నారని తెలిపారు. రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది, రూరల్ డెవలప్మెంట్ లోనే మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం. అయితే నేను రాకముందే ఈ సర్వే, రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి, ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి భూమికి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వీటిని శాశ్వతంగా, అంటే 70-80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు సర్వే చేసి ఇచ్చినటువంటి హద్దులు అవి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి. టెక్నాలజీ ఏంటి? ఒకటి డ్రోన్స్ వచ్చినాయి, పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం. ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి
ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక రిపాజిటరీలో పెడితే వారు అన్నట్టు ఇందాక మీరు ఎక్కడ డాక్యుమెంట్లతో సంబంధం లేకపోయినా, మనం ఉన్నా లేకపోయినా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత వస్తుంది అనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాలకి ఒక ఇన్సెంటివ్ ప్రోగ్రాం పెట్టారు. తిరుపతి టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఏకాంత సేవ ముగిశాక ఆలయంలోకి ఓ వ్యక్తి మద్యం మత్తులో ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది గుర్తించేలోపే ఆలయం గోడ దూకి లోపలికి వచ్చాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయం గోపురం ఎక్కి కలసాలు లాగే ప్రయత్నం చేశాడు. నిందితుడిని నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతిగా గుర్తించారు. గోపురం పైనుంచి కిందకి దించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది 3 గంటలు శ్రమించారు. గోపురానికి నిచ్చెనలు వేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పే అని చెప్పి తప్ప కదా, తప్పు ఒప్పుకున్నట్టే కదా, తప్పు ఒప్పుకున్నట్టే. అటు ఎక్కడం కరెక్ట్ కాదు కదా, కాదు రే, తప్పు ఒప్పుకోవడం కదా. ఎక్కువ స్టార్ట్ చేయి. ಇಲ್ಲ దేశంలో పోలియో నిర్మూలనకి తమ వంతుగా విరాళాలు సేకరించేందుకు విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో రోటరీ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 4వ తేదీ వరకు జరగనున్న ఈ ఫెయిర్ లో సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వాహకులు తెలిపారు. పోలియో నిర్మూలనకి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమాజ సేవలో రోటరీ క్లబ్ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి కో స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ స్టాల్ ని రోటరీ క్లబ్ ప్రతినిధులు సందర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ వారి బిజినెస్ ప్రమోషన్స్ ఈ స్టాల్ ఈ షో ఇక్కడ షోకేస్ చేసుకోవచ్చు. సో వారు షోకేస్ చేసుకుంటూ ఇలాగా అందరూ వచ్చే డబ్బుల్ని అందరూ కూడా వీళ్ళు మిగిలిన డబ్బుల్ని రోటరీలో ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉందో పల్స్ పోలియోకి ఇస్తారు. సో అలాగే ప్రతి సంవత్సరము మిగిలిన డబ్బులు పోలియోకి ఇస్తూ రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ వారు ఈ రోటా ఫెయిర్ని 6వ సంవత్సరం నిరంతరంగా చేస్తున్నారు ఈ సంవత్సరం. సో ఈ రోటా ఫెయిర్ నుంచి సుమారు 5 లక్షల రూపాయలు పోలియో ఫండ్ రూపాయన జనరేట్ చేసి పోలియోకి అందజేస్తారు. మా మిత్రులందరికీ తక్కువ ప్రైజ్లోనే మేము స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అట్లాగే పోలియో టికెట్స్ ఉంటాయి, అది కూడా కొనుక్కుని లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రజలందరూ మీకు అందరికీ విన్నవించేది ఏంటంటే రోటరీ తరపు నుంచి పోలియోకి మీరందరి సహకారం మాకు కావాలి. మీరందరూ చక్కగా మా స్టాల్స్ విజిట్ చేసి ఎన్నో ఆఫర్స్ కూడా ఉన్నాయి, చాలా ఆఫర్స్ అనౌన్స్ చేశారు మా మెంబర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కానీ. మీరందరూ వచ్చి పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని, ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలి మీ అందరూ కోరుతున్నాను. మీ అందరి సహకారం కావాలి. తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తున్నామని సాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. శ్రీనివాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మల్టీపర్పస్ అకాడమీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఏది తీసుకున్నా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడమే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా అనేక మంది క్రీడాకారులు తయారై ఈరోజు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. గతంలోనే మనం చూసాం కర్ణం మల్లేశ్వరి గారు ఒలింపిక్స్ లో మెడల్ సాధించి ఈ రాష్ట్రానికి, తెలుగు జాతి గర్వకారణంగా నిలబడ్డారు. ఆమె స్ఫూర్తితోనే, ఆమె పేరుతోనే ఈరోజు మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని తీసుకొని వస్తున్నాం. ఈరోజు దానికి సంబంధించి G+2 గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది. మన దేశంలో పటియాలా తర్వాత అంత పెద్ద వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ తిరుపతిలోనే. మదనపల్లి జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెదమండ్యం మండలం శివపురంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు బాహాబాహికి దిగారు. ఎమ్మెల్యే శంకర్ వర్గం, టీడీపీ బహిష్కర నేత జయచంద్రారెడ్డి వర్గం మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరు వర్గాల నాయకులు దాడులకు దిగటంతో పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి ఇరు వర్గాల నాయకులు పెదమండ్యం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.
అసాంఘిక శక్తులు ఆట కట్టించేందుకు పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ బాబు స్పష్టం చేశారు. శనివారం సంజీవయ్య నగర్ ప్రాంతంలో అరండలపేట పోలీసులు కర్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలను పర్యవేక్షించిన డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత సమాజం కోసం ప్రత్యేక సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని, హద్దు దాటితే చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంకి వచ్చిన మన ఈ ఏరియాకి సంబంధించిన నాయకులందరికీ, తర్వాత అరండల్పేట సిఐ, నగరంపాలెం సిఐ గారికి నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఈ సంకల్పం అనే పేరు మీద మన ఎస్పీ గారు, మన ఐజీ గారు మన గుంటూరు నగరంలో ఈ గంజాయి అనేది పూర్తిగా తీసేసేయాలి, గంజాయి అనే రహిత గుంటూరు నగరానికి తయారు చేయాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే మన ఏరియాలో కొంచెం గంజాయి కన్సంప్షన్ బాగుంది, గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు, గంజాయి అఫెండర్లు ఉన్నారన్న ఉద్దేశంతో ఏరియాలో ఈరోజు కార్డినల్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కార్డినల్ సెర్చ్ అంటే మన ఏరియా మొత్తం నిర్బంధించేసి ప్రతి ఇంటిని వెరిఫై చేసి ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎక్కడైనా గంజాయికి సంబంధించినది ఉందా అనే విషయం మీద తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రికార్డ్ లేని వెహికల్స్ ను కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ బండ్లను మనం పట్టుకున్నామంటే ఇట్లాంటి వెహికల్స్ యూజ్ చేసే ప్రాపర్ రికార్డ్స్ ఉండవు, నంబర్ ప్లేట్లు మార్చేసి వాటితో చైన్ స్నాచింగ్లు చేస్తారు, వాటిని దొంగతనం చేసిన బండ్లు తీసుకుని వెళ్లి దాని ద్వారా గంజాయి కొంటా ఉంటారు. సో అవన్నీ వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి, ఏదైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి వెహికల్స్ అనేది రిలీజ్ చేస్తాము. ఇక్కడ మన ఏరియాలో కొంతమంది గంజాయి అఫెండర్లు కూడా ఉన్నారనమాట చాలా పేర్లతో. అక్కడ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇక్కడ తీసుకురా. వీళ్ళు కాకుండా ఇంకా అక్కడ కూడా ఉన్నారా, మేరీ బాబు వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడున్నారు వాళ్ళు? షీట్లు ఓపెన్ చేసినాము, ప్రతి వారం పోలీస్ స్టేషన్ కి వస్తారు, కౌన్సిలింగ్ ఇస్తాము, చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాము. ఇంకా కొత్త అఫెన్సులు చేయడానికి కూడా వీళ్ళకి చాలా భయంగానే ఉంది. ఇది కాకుండా వీళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది ఉందమ్మా మీకేమన్నా, మీ ఏరియాకి సంబంధించిన రౌడీ షీటర్లు వీళ్ళ వల్ల? ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. ఇట్లా ఎవరి మీదన్నా గంజాయి అమ్మినా, గంజాయి కొన్నా, లేదంటే ఇతర ఏదన్నా క్రైమ్ లో కనుక ఇన్వాల్వ్ అయినారంటే అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేసి ఇట్లనే అందరి ముందు నిలబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నుంచి ప్రతి ఒక్కరు గంజాయిలో ఇన్వాల్వ్ అవ్వాలన్నా, లేదంటే ఇతర ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ చేయాలనేదే మా ఉద్దేశం. ఇదే కాకుండా ఈ ఏరియాలో ఏదన్నా ఇతరత్ర మీరు ఇబ్బందులు ఏదైనా. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఈ రోజు ఉదయం శ్రీనివాస కళ్యాణం కార్యక్రమంతో తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఇక నేటి నుంచి ఈ నెల 5 వరకు 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు జరగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఆనందంగా ఉంది. ఇంకేదంటే మన తెలుగు సాంప్రదాయం గురించి ఈ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం, అందులోకి ప్రత్యేకత ఏంటంటే సత్యసాయిబాబా గారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం. రెండో ప్రత్యేకత ఏమిటంటే తెలుగుని దేశ విదేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కళా వేదికలో జరగడం. ఇంకో మూడో విశేషం ఏంటంటే పెద్దలు, ఎంతోమంది న్యాయమూర్తులు పెద్దలందరూ కూడా ఈ వేదిక మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పవిత్రమైన వేదికపై మాట్లాడే అవకాశం నాకు రావడం నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనవేస్తున్నాను. అంతేకాకుండా ఈ గౌరవం నాకు దక్కించినటువంటి సోదరుడు మా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం సాధారణంగా అందరికీ రాదు. ఇంతమంది తెలుగువారి మధ్యన, మేధావుల మధ్యన మాట్లాడే అవకాశం ఎంతకొంత వస్తుందండి. ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించిన సోదరుడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలా. నేను ఎక్కువ మాట్లాడిన ఈవేళ ఎందుకంటే శ్రీనివాస్ గారు నెల రోజుల ముందు మా విశాఖపట్నం వచ్చారు. ఈ కార్యక్రమం తాలూకు లోగో నా చేతుల మీదనే విడుదల చేశారు విశాఖపట్నంలో నెల రోజుల క్రితం. అప్పుడు మాట ఇచ్చాను, 3 రోజుల కార్యక్రమం నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. రాత్రి వచ్చాను, ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటాను. నా స్పీచ్ ఉన్నా లేకపోతే ఇక్కడే కూర్చుంటాను అతను ఇచ్చిన మాట ప్రకారంగా. అంచేత అన్నీ ఇప్పుడు మాట్లాడినాం. ఒక రోజు కొంత రోజు సర్దుకుందాం. మీకు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది.
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకి పంపిణీ కోసం 2 లక్షల విలువ కలిగిన పుస్తకాలు ఇతర సామాగ్రిని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చెన్నయ్యకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే అధికారులు అనధికారులు పూల బొకేలు ఇచ్చే సంస్కృతికి స్వస్తి పలకాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సాధారణంగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తే సరిపోతుందని చెప్పారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పేద పిల్లలకు ఉపయోగపడే సామాగ్రి అందించాలని సూచనప్రాయంగా తెలిపారు. ఈ మేరకు పూల బొకేలకు బదులుగా స్పందించి జిల్లా కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అధికారులు అనధికారులు నోట్ పుస్తకాలు, పెన్నులు, పరీక్షల ప్యాడ్లు, జామెంట్రీ బాక్సులు, దుప్పట్లు అందజేయడం జరిగింది. సామాగ్రి అందించిన అధికార అనధికారులకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. చదువు అనేది కల కాదు, నిజమని నిరూపించిన మహనీయులు సావిత్రిబాయి పూలే అని డీఈఓ ఖుద్దూస్ తెలిపారు. తాను చదువు కొనసాగించే సమయంలో అనేక అవమానాలు, దాడులు ఎదుర్కొన్నారని తెలిపారు. చదువు ఒకటే ఆస్తి అనే సిద్ధాంతంతో చదువుకొని భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఓ ఖుద్దూసు, హెచ్ఎం దర్యావలి, ఎస్టీయు నాయకులు కె విజయబాబు, మహంకాళీరావు, కొరివి హేమ, శంకర్ పలువురు పాల్గొన్నారు. అమ్మాయి పుడితే చదువు అనేది కలగానే మిగిలేది. చదువు అనేది కల కాదు, నిజము అని నిరూపించిన మహిళా శక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే. యాక్చువల్గా పెళ్ళైన తేదీ నాటికి ఆవిడికి ఎటువంటి చదువు రాదు. వారి భర్త దగ్గర చక్కగా జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువుకోవడం జరిగింది. తను చదువుకొని ఆ చదువుని అందరికీ పంచాలనే ఉద్దేశంతో సమాజంలో వెళ్తుంటే అందరూ రాళ్ళు రుబ్బేవాళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో చీర స్పేర్గా తీసుకెళ్లేవాళ్ళు. ఆ బురద, ఆ రాళ్ళు ఆ చీర మీద పడి నానా కష్టాలు పడ్డ తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళదలుచుకున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు 1-2 చీరలు మార్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఆవిడలో ఉన్నటువంటి దీక్ష, పట్టుదల అనేది పెంచుకున్నారు. నేను చదువుకోకపోయినా ఆ తదుపరి చదువుకున్నా దాని మించినటువంటి ఆస్తి మరొకటి లేదు అని నిరూపించాలి ఉద్దేశంగా మొట్టమొదట మహిళా టీచర్గా గుర్తింపు పొందిన మహిళామూర్తి. ఆ మహిళామూర్తి మేము ఎంత చెప్పినా సరే ఆ మహిళామూర్తి గురించి తక్కువే. జనరల్గా మనం అనుకుంటాం అమ్మఒడి ఒక బడి ఒక గుడి. ఏదైనా సరే నేర్చుకోవాలంటే అమ్మఒడి నుంచే నేర్చుకోవాలి. దేవుడు అన్ని చోట్ల ఉండాలంటే కష్టం. ప్రతి ఇంట్లో దేవుడు ఉండాలి అంటే దేవుని రూపంలో అమ్మని దేవుడు సృష్టించాడు, ఆ మహిళామూర్తిని సృష్టించాడు. ఆ మహిళామూర్తే సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి అనేది ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక మొట్టమొదటి స్త్రీ ఉపాధ్యాయురాలు. మనందరి కర్తవ్యం తను వెళ్తూ వెళ్తూ విద్య అని. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ జలీల్ మాట్లాడారు. నవరం కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిందని గుర్తు చేశారు. బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని పనిచేస్తున్నామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకువచ్చి భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజా సమస్యలపై పోరాటం చేసే అనేక మందిపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవటం ఖాయమని తెలియజేశారు. కూటమి పరిపాలన అంతా దోచుకోవటం, దాచుకోవటమేనని రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ప్రజా వ్యతిరేక కూటమి పాలనను గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు. నాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామం. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
2018 డిసెంబర్లో స్థాపించి దేశంలో 542 పార్లమెంటు స్థానాలను మరి 5,300 ఎమ్మెల్యేలుగా ఈ దేశంలో నిల్చోబెట్టిన పార్టీ ఏకైక పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని స్థానాల్లో పోటీ చేసి నేను మంగళగిరి ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశాను, 19లో 24లో. మరి అదేవిధంగా ఢిల్లీలో చాందినీ చౌక్ 24లో ఢిల్లీ చాందినీ చౌక్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశా. మరి ఉప ఎన్నిక వస్తే రాహుల్ గాంధీ రిజైన్ చేస్తే వైనాడు ఉప ఎన్నికలో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశా. మరి నెల్లూరులో ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి గారు చనిపోతే అక్కడ కూడా నేనే ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఈ ప్రజాస్వామ్య దేశంలో కుల మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని బహుజన రాజ్యాధికారం లక్ష్యంతో మరి నవరంగ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఏ ఫామ్ బీ ఫామ్ కావాలో ఉచితంగా ఇచ్చి మరి వార్డు మెంబర్లు సర్పంచ్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు మా పార్టీలో చాలామంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాకు 1,00,000 ఓట్లు వచ్చినాయి 2024 ఎన్నికల్లో. ఈ మధ్యకాలంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రెడ్ బుక్ అని ఒక విధానాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఎవరైతే మాట్లాడతారో వారిపై అక్రమ కేసును బనాయించి జైళ్లలో నిర్బంధిస్తూ ఉన్నారు. మరి ఆనాడు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని జైల్లో నిర్బంధిస్తే మేమంతా కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చాం, అక్రమ కేసులు కరెక్ట్ కాదు అని. మరి వారు బెయిల్ నుండి వచ్చినాక ఎన్డీఏతో కూటమి అయినాక గుంటూరు జిల్లాలో చినకాకాని గ్రామంలో జనసేన పవన్ కళ్యాణ్ 2017 డిసెంబర్లో భూమికి లీజుకి 3 ఎకరాలు తీసుకున్నాడు ఆనాడు. ఇది ముస్లింల భూమి అని నేను వ్యతిరేకించి ముస్లింలకు కావాల్సిన న్యాయం నేను చేశా. అదే భూమిని నాకు 5 కోట్లకు అమ్మారు, 1.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చా, 3.5 కోట్లు రిజిస్ట్రేషన్కి రమ్మంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.